మహావిహార్ విముక్తి ఉద్యమంలో భాగంగా పూజ్య బంతే బుద్ధఘోష్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అయితే బీహార్ ప్రభుత్వం 1949లో బీహార్ టెంపుల్ మేనేజ్మెంట్ యాక్ట్ అని నిర్వహించి ఆ కమిటీలో నలుగురు బౌద్ధేతరులను పెట్టి మళ్ళీ ఏదైతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంటారో వారిని కూడా బౌద్ధులు కాని వారిని నియమించి, అంటే ఆ కమిటీలో ఎప్పటికీ బౌద్ధులను మెజారిటీ ఇవ్వకుండా ఉండాలనే నియమం కూడా పెట్టి ఆ యాక్ట్లో అక్కడ ఆ యాక్ట్ని పాస్ చేయడం జరిగింది. అయితే ఆ యాక్ట్ వల్ల అక్కడ బుద్ధిస్టులు ఎప్పటికీ మెజారిటీలో రాకపోవడం వల్ల అక్కడ బుద్ధగయాలో అన్సైంటిఫిక్, అంటే బుద్ధుడు చెప్పిన సైంటిఫిక్ రీతిలో కాకుండా వేరే విధంగా కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే బౌద్ధులు దాన్ని వ్యతిరేకిస్తే ఆడ బౌద్ధిస్ట్ ఆ కమిటీలో మెజారిటీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క నిర్ణయాలన్నీ వేస్ట్ అవుతున్నాయి. అయితే ఈ 1949లో ఏదైతే యాక్ట్ అమలైందో, అయితే ఆ యాక్ట్ తర్వాత రాజ్యాంగం యాక్ట్ అమలైన తర్వాత ఆ పాత యాక్ట్స్ అనేటాన్ని రద్దు కావాలి. కానీ బీహార్ ప్రభుత్వం ఇప్పటికీ అదే యాక్ట్ని కొనసాగిస్తుంది. అంటే ఎంత బాధాకరమైన విషయం. ఆ బౌద్ధుల ఏదైతే కమిటీలో ఇతర మతస్థులను తొలగించి ఆ ఉన్న కమిటీలో అందరినీ బౌద్ధుల్ని నియమించి కేవలం బౌద్ధులకే పరిమితం చేయాలని కోరుకుంటూ ఆ యాక్ట్ని ఎత్తివేయాలి. మహాబోధి మహావిహార్ విముక్తి చేసి బౌద్ధులకు అప్పచెప్పాలని ఈ మా ముఖ్యమైన డిమాండ్. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం కలిగిన స్థలమే ఈ స్థలం, మహాబోధి స్థలం. అటువంటి స్థలాన్ని బ్రాహ్మణత్వాన్ని పెంచి పోషించడానికి కొంతమంది పండితులు దాన్ని కబ్జా చేసేసి దాంట్లో శివలింగాలను ఇంకా కొన్ని దేవతలను నిలుపుకొని బౌద్ధం యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఒక దృక్పథంతో వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీన్ని ఇది ఇప్పటిదే కాదు, ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదే తంతు జరుగుతున్నారు. అయితే ఈ అక్కడ ఉన్న మాంగ్స్ దాన్ని ప్రతిఘటించకుండా ఏమైందంటే 1949లో ఒక యాక్ట్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టం ప్రకారం ఏంటంటే బుద్ధిస్ట్ మాంకులను తర్వాత ఇటు బ్రాహ్మణ పండితులను ఇద్దరిని కూడా దాంట్లో సభ్యులుగా చేర్చి దాని చైర్మన్ మాత్రం మళ్ళా ఆ పండిత వర్గానికి వాళ్ళని దానికి అప్పచెప్పడం జరిగింది. దాంతో ఏమవుతున్నదంటే బౌద్ధం యొక్క ఉనికి దెబ్బతింటున్నది. అక్కడ దీన్ని రద్దు చేయాలని చెప్పి యాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి అప్పటి నుంచి కూడా బుద్ధిస్టులు బుద్ధ ఉపాసకులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అది ఈ మధ్యలో కొంత తీవ్రత చేరుతున్నారు. అయితే దేశమంతా 10 రోజులు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. దానికి అందరూ కూడా సహకరించాలి. ఆ చట్టాన్ని రద్దు చేయాలి. చట్టాన్ని రద్దు చేసేసి దాంట్లో వీళ్ళకు బుద్ధిస్టులకు బౌద్ధులకు అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.